హై వ్యూస్. రామాయణంలో మీకు తెలిసి కుంభకర్ణుడు చాలా తేడాగాడు, మంచోడు కదా అనుకుంటారు కదా. బస్ కుంభకర్ణుడు మంచోడు. రావణాసురుడు చెప్తాడు, అన్నా సీత విషయంలో మన విభీషణుడు చెప్తుంది కరెక్టే అన్న, నువ్వు తీసుకురాకుండా ఉండాల్సింది దాన్ని తీసుకొచ్చావు, రాముడికి ఇస్తే బాగుండిద్ది అన్న, బట్ కాదు నువ్వు యుద్ధం చేస్తావు ఇది అంటున్నావు అన్న, విభీషణుడు వెళ్ళిపోతాను అంటున్నాడు, బట్ నేనైతే నీతోనే ఉంటానన్నా అని అంటాడు. ఓకే కుంభకర్ణ యుద్ధం చేద్దాం రాముడితో అంటాడు. నెక్స్ట్ వికర్ణుడు అని చెప్పేసి ఒకళ్ళు ఉంటారు కౌరవులలో. ఆ వికర్ణుడు క్వశ్చన్ చేస్తాడు ద్రౌపది వస్త్రాపరణ సమయంలో, అసలు ఏం చేస్తున్నారు మీరు, తప్పు కదా అని చెప్పేసి. ఇలా కౌరవులలో ఈ వికర్ణుడు, ఈ రామాయణంలో కుంభకర్ణుడు, ఇలా మీరు చరిత్ర మొత్తం తిరగేస్తే, పురాణ దశల మొత్తం తిరగేస్తే, ఒక చెడు సమూహంలో ఒక గుంపులో వాళ్ళు తేడాగాలరు అనుకున్న, క్రూరమైన అనుకున్న, మృగాలు అనుకున్న వారిలో ఒకళ్ళు ఇద్దరు మంచోళ్ళు ఉంటారు. అలా ఈ క్రైస్తవులలో ఏ క్రైస్తవులలో హిందువుల మీద విషం జిమ్మే క్రైస్తవులు ఉంటారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే క్రైస్తవులు ఉంటారు కొంతమంది. వారి గురించి వారిలో కొంతమంది మంచోళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ శాలెం రాజు ఎవరు ఒక అతను మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజారోళ్ళని మాట్లాడాడు కదా, మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు పరిశుద్ధులని మాట్లాడాడు కదా, చెప్పు తెగేటట్టు ఒక ఆడ మనిషి చెప్పింది. ఎందుకు ఈ మాట అంటానంటే, ఇప్పటికీ బానిసలుగా ఉంటూ ఘోరాతి ఘోరమైనటువంటి దరిద్రమైనటువంటి నీచమైనటువంటి బతుకుతూ దిక్కుమైనటువంటి వాళ్ళు నోరు జరి మాట్లాడినా వాళ్ళకే సపోర్టు, మనలాంటి వాళ్ళు మంచి గురించి మాట్లాడినా వాళ్ళు చేసిన తప్పుని క్వశ్చన్ చేసినా మన మీద జాంబీలా పడిపోవడం. అటువంటి బానిసలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈమె ఉంది కదా వెనకాల, ఆమె కాలి ధూళిండిది కదా, అది తీసుకొని నెత్తిని చల్లుకోండి. ఆమె క్రైస్తవురాలే, ఆమె జీసస్ ఫాలోవరే. చక్కగా చెప్పింది, భారతదేశంలో మా తెలుగు తల్లికి మల్లెపూ దండండి, మా తెలుగు తల్లికి మల్లెపూ దండి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి గీతమే ఉంది, గేయమే ఉంది. అంటే భరతమాత అని చెప్పేసి అమ్మవారికి సంబంధించి స్వతంత్ర దినోత్సవం రోజు, రిపబ్లిక్ డే రోజు పోరాడుతూ అలంకారం చేస్తాం. అటువంటిది వారిని బజారాలంటే ఎవడసలాడు, ఆ శాలెం రాజు అనేవాడు అసలు. సో నేను అనట కాదు, ఈమె చెప్తుంది. ఈ క్రైస్తవులకు సంబంధించి ఎస్పెషల్లీ మన తెలుగులో మరి ఎట్లా ఉంటారని నాకు అర్థం కాదు. ఆ భాష కానీ ఆ పరిశుద్ధులేంటో సంథింగ్ మనం తప్పు పట్టను. బట్ ఏమంటారంటే ఆ పదాలు కొన్ని అసలు అర్థం కావు నాకు. కానీ ఈమె చెప్తున్న విధానం చూస్తూ ఉంటే ఆ బ్రిటిష్ వాళ్ళ తాలూకు ఏదైతే ఆ స్లేవరీ ఉంటుందో, మీరు ఏది చెప్తే అదే అన్నట్టుగా, దానికి తెలుగు అనువాదాలు అన్నట్టు నాకు అనిపిస్తా ఉన్నాయి. ఈ విశ్వాసాలు, సేవకురాళ్ళు, అయ్యగారులు, ఇవేవో మొత్తానికి అదే భాషలో చెప్పింది ఆమె. ఏమన్నట్టు, తప్పు మీరు చేసింది, అసలు వాళ్ళు ఎలా అంటావు అని చెప్పేసి. ఇక హిందూ స్త్రీల గురించి, కల్చర్ గురించి చాలా గొప్పగా చెప్పింది ఈమె. మరలా చెప్తున్నా, నాకు తెలిసిన క్రైస్తవులు ఎంతమంది చక్కగా మల్లెపూలు అలంకరించుకుంటారండి, ఏంటో నాకు అర్థం కాదు అసలు. సర్లే, వాళ్ళు చెప్పిన అర్థం కాదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఏమో చెప్పింది, మరలా అటాక్ చేస్తాను చూడండి. విన్నప్పుడు నాకే బాధేసింది నిజంగా. ఎందుకో ఆ సంగతి మాట్లాడటమని, ఆ సంగతి అంత అవసరం కూడా కాదు. ఇప్పుడు వాళ్ళ సాంప్రదాయాల జోలికి వెళ్లాల్సిన అవసరం మనకేంటండి అయ్యారు? మరి సేవకురాండ్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, చనిపోయినప్పుడు పువ్వులు వాడతారు మన వాళ్ళందరూ, తర్వాత ఆ గృహ ప్రవేశాలకు వాడతారు, శుభకార్య ప్రతి దానికి వాడతారండి. మరి దాన్ని ఏమంటారు అయ్యారు? హిందూ సహోదరులు, ఆడపడుచులందరూ కూడా చక్కగా పశువు రాసుకుని, చక్కగా పువ్వులు పెట్టుకుని, చక్కగా గాజులు వేసుకుని, వాళ్ళ సాంప్రదాయం అది. మన భారతదేశంలో ఆడపిల్ల అలానే ఉండాలి. అలా ఉంటేనే ఆడపిల్లలాగా ఉంటేనే అందం. కానీ కొంతమందికి, ఇప్పుడు నేనేం పెట్టుకోనండి, నాకు ఇష్టం లేదు, నచ్చలేదు, నేను పెట్టుకోలేనంత మాత్రాన నేనే పరిశుద్ధురాలని, నువ్వు పరిశుద్ధురాలు కాదు, నువ్వు అన్ని పెట్టుకుంటున్నా, ఎక్కడదండి ఇది? ఎక్కడదండి? ఏం పెట్టుకోలేని వాళ్ళు కూడా బోల్డు మంది చాలా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారండి. సాలిమయ్య గారు.